నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖపట్నంలోనే జబ్బర్పేటలో ఉన్నటువంటి అంటే మొన్న పడవ ప్రమాదంలో గల్లంతై చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శించడానికి ఆయన వెళ్ళాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పడవ ప్రమాదాలు ఇవాళ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంటే కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. వాస్తవానికి గంగా పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేటకు వెళ్ళటం, సడన్గా వాతావరణంలో మార్పు రావటం, మార్పు వచ్చిన తర్వాత ఎందుకంటే చేపలకి వెళ్ళే ప్రతి ఒక్కరూ గజయితగాడే, సముద్రం మధ్యలో కూడా ఈత కొట్టగలిగినటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు నడి సముద్రంలోకి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు, అలాగే జిపిఎస్ఆర్కి బోట్లు కనెక్ట్ అవ్వవు. ఎక్కడ ఏంటి ఎలా తప్పిపోయారు అనేటువంటిది ఒక క్లియర్ కట్ అయినటువంటి ఇమేజెస్ శాటిలైట్ ద్వారా వస్తే అప్పటి నుంచి వీళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయలేని సందర్భాలు, ఒక్కొక్క సందర్భాలలో జిపిఎస్ఆర్ కూడా కట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సరే, ఏది ఏమైనా ప్రమాద శాస్త్రం జరగటం అనేది ఈ బోటు ప్రమాదాలు జరగటం అనేది జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే గంగా పుత్రుల జీవితాలు గాలిలో పెట్టిన దీపం లాంటిది. ఏదో ఈ ప్రభుత్వం మీద మనం ఏదో వెనకేసుకు రావాలని కాదు. సరే, గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఎంతమంది చనిపోయారు, ఈ జాలర్లు ఎంతమందికి చేపల వేటకు వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు స్పాట్ డబ్బులు ఇచ్చారు అనే దాని గురించి మనం మాట్లాడే ముందు ఒకసారి సాక్షిలో ఒక ఎలివేషన్ వేశారు. ఆ ఎలివేషన్ ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే సాక్షిలో ఇలాంటి పిచ్చి పిచ్చి ఎలివేషన్స్ వేయటం అనేది వాళ్ళకి బాగా అలవాటు అయినటువంటి విషయమే. అంటే శవంతో రాజకీయం చేయటం అనేది, సిగ్గు శరం లేకుండా రాజకీయం చేయటం అనేది వైసీపీకి బాగా అలవాటైన విషయమే. ఒకసారి వాళ్ళు వేసినటువంటి ఎలివేషన్ ఏంటో ఒకసారి మనం చూసిన తర్వాత మళ్ళీ ఆ వీడియోకి తర్వాత మనం మాట్లాడదాం. గార్డులకి ఇన్ఫార్మ్ చేయడంతో పాటు వెనువెంటనే సహాయక చర్యలు కనుక చేపట్టి ఉంటే తమ కుటుంబాలు ఇంత శోకంలో మునిగిపోయి ఉండేవి కావు అంటూ కూడా ప్రస్తుతం మత్స్యకార కుటుంబాలన్నీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈవెన్ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందన సరిగా లేదు అనేది వారి వాదన. ఈ నేపథ్యంలోనే మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి వారిని పరామర్శించనున్నారు. ఆమె ఏం చెప్పింది? ఫస్ట్ ఐడెంటిఫై బిట్లు మీరు చూడండి ఒకసారి. చేయడంతో పాటు వెనువెంటనే అదే పోస్ట్ గార్డులకు ఇన్ఫార్మ్ చేయడంతో పాటు వెనువెంటనే ప్రభుత్వం స్పందిస్తే ఈ పాయింట్ అలా రైట్ చేసి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకసారి అంటే ఆయన ఇచ్చిన క్లెయిమ్ సంగతి పక్కన పెట్టేసేద్దాం. ఎంతమంది బోటు ప్రమాదాలు జరిగి చనిపోయారో మరి ఆ రోజు కోస్ట్ గార్డులకి ఇన్ఫార్మ్ చేయలేదా, లేకపోతే ప్రభుత్వం ఎంతకంటే ముద్దు నిద్రలో ఉందా అనేటువంటిది కూడా మనకు డీటెయిల్స్గా బయటకు వస్తాయి. ఎందుకంటే ఎక్కడ శవం దొరికితే అక్కడ రాజకీయం చేయటం, దాని సాక్షిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నప్పుడు కింద జాకీలు పెట్టి పైకి లేపటం, పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు, ముద్దులు పెడుతున్నారు, ఎగబడుతున్నారు, పైన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, జగన్ పరిపాలన రావాలని కోరుకుంటున్నారు అనేటువంటి స్థాయిలో పాపం భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటన చేయాలంటే భారతిరెడ్డి గారు అని టీం నిన్నటి నుంచి రాత్రి నుంచి దాన్ని జాకీలు ఎలా బిగించాలి, ఎలా పైకి లేపాలి, అన్నని ఎలా పైకి లేపాలని చూస్తుంటారు. వాస్తవానికి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కోస్ట్ గార్డుల పరిమితి కూడా కొంతవరకే ఉంటుంది. వాళ్ళ జిపిఎస్ఆర్ ట్రాకింగ్కి అందనంత వరకు, అందకపోతే ఎవ్వరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు పడవ ప్రమాదాలు ఈరోజు జరిగిందే కాదు, గతంలో కూడా అనేక సార్లు జరిగినాయి. ఎందుకంటే గంగపుత్రులు వాళ్ళకి జాలర్లకు సముద్రాన్ని అలకుగా ఈదగలుగుతారు, కానీ వాళ్ళు వెళ్ళినటువంటి పరిణామాలు సముద్రం వాళ్ళకి సహకరించకపోతే, వాళ్ళకి శక్తి సరిపోకపోతే తప్పనిచ్చి మిగతా ఏ సందర్భంలోనైనా వాళ్ళు ఎక్కడ పడవ ప్రమాదం జరిగినా, పడవ ఆగిపోయినా, డీజిల్ లేక ఆగిపోయినా వాళ్ళు సేఫ్గా వచ్చే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నేనేదో ప్రభుత్వాన్ని సమర్థించట్లే, కానీ ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చింది. గతంలో కంటే ఇప్పుడు ఎవరైనా వేటకెళ్ళి ప్రమాద శాస్త్ర జాలర్లు చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇస్తుంది. అంతేగాక ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ వెతకడం జరిగింది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలి, శవ రాజకీయం చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి ఒక కారణం కావాలి. దొరికింది, వచ్చేసాడు, ఎయిర్పోర్ట్ నుంచి జనాన్ని పెట్టేశాడు, దారి పొడుగున జనాన్ని తోలేశారు, ఇష్టాసారంగా చూసి జనాలు ఏమనుకుంటారంటే చూసేవాళ్ళని, అబ్బా జగన్మోహన్ రెడ్డికి ఇంత వెయిట్ ఉందా, జగన్ కోసం ఇంతమంది జనం అల్లాడిపోతున్నారా అని అనుకుంటారు. అక్కడ ఏం లేదండి, అంతా 500 రూపాయలు బిర్యానీ, మందు ప్యాకెట్ల మహిమ. నేనేమంటున్నానంటే సాక్షి ఇలాంటి ఎలివేషన్స్ వేస్తుంది కాబట్టి సాక్షి ఒకరి దగ్గరికి వెళ్ళి పాపం మూతి దగ్గర మైక్ పెట్టింది.
ఏదో పాపం అతను ఏదో చెప్తాడులే అని చెప్పేసి ముద్దు దగ్గర మైక్ పెట్టింది. పెడితే అతను చూడండి ఒకసారి ఎలాంటి సమాధానం ఇచ్చాడో చూడండి ఒకసారి. భవిష్యత్తులో చిన్న ఎలాగుంది ఆరోగ్యం? ఇబ్బంది పెట్టకండి సార్. జగన్ సార్ని మీ కూడా లేదు సార్, కొంచెం ఇబ్బంది పెట్టండి. ఇంకా మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు చెప్పండి మేడం. జగన్ గారు ఏ నాయకుడు రాలేనప్పటికీ కూడా సీఎం ఇలాంటి చెత్త ఎలివేషన్స్ వేస్తే ప్రజలు పరువు తీస్తారు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే బై, ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయ సహకారాలు చేసింది, అలాగే వాళ్ళ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయంగా మీరు పైకి రావటం కోసం ఎంత నీచంగా దిగజారిపోతారని అంటున్నాడు. ఇబ్బంది పెట్టకండి సార్. ఎందుకు సార్? నా ఆరోగ్యం బాగలేదు. ఎందుకని? వాళ్ళకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద తిరగబడతారు. మీరు డబ్బులు ఇచ్చేసి వాళ్ళని రెచ్చగొట్టేసి ఇంతకుముందు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుని ఆ మందలోకి పంపిస్తారు. సహజంగా మనిషి లక్షణం ఏంటి అయ్యానంటే ఎవడైనా ఒకటి ప్రశ్నిస్తే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ప్రశ్నిస్తారు, సహజంగా ఉండేటువంటిది. అలాంటి అలజడి సృష్టించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి. అందుకే సాక్షి పరువు పోయింది. అక్కడ ఏమన్నాడు? మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్, మా ఆరోగ్యం బాగలేదు. తర్వాత వాళ్ళ వైఫ్ కూడా చెప్తుంది, సార్ మీరు వెళ్ళిపోండి సార్ ప్లీజ్, మా ఆరోగ్యం బాగలేదు, నా భర్త ఆరోగ్యం సరిగ్గా లేదు, వదిలేసేయండి సార్ అని. అంటే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే బలవంతంగా బలవంతంగా వాళ్ళని పరామర్శించి వాళ్ళ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. వాళ్ళని ఓదార్స్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి సింపతి కార్డుని ప్లే చేయాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి యాజిటీస్కి ఏం చేస్తారో తెలుసా? జగన్మోహన్ రెడ్డిని 10 లక్షలు చంద్రబాబు నాయుడు ఇస్తే ఇవ్వమనండి, లేకపోతే రేపు మా ప్రభుత్వం వస్తే వచ్చినమ్మిటే వెంటనే 10 లక్షల రూపాయలు ఇస్తా అంటాడు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి సింగిల్ రూపాయి కూడా ఇవ్వడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాదయాత్రకి నాయకులంతా ఖర్చు పెట్టి ఉంటారు, ఇంకెక్కడిస్తాడు? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఇంకొక ఎలివేషన్ వేశారు. ఏంటి ఆ ఎలివేషన్స్ అంటే మామూలుగా ఉండదు ఎలివేషన్. అంటున్నాడు, సార్ మీ హయాంలో బోట్లు తగలబడిపోయి కాలిపోతే మీరు ఆ పొగలు తారకముందే మనం కాంపన్సేషన్ ఇచ్చాం సార్ అని అంటారు. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. కాంపన్సేషన్కి రైతులు మత్స్యకారులంతా రోడ్డు మీదకి వస్తే లాఠీలతో కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి. మీరు మర్చిపోయారు అనుకుంటారు, లేకపోతే గూగుల్ మర్చిపోయింది అనుకుంటాడు. గూగులే మాటలన్నీ మాట్లాడుతుంటారు. సరే, ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పాపం 11 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి చెత్త పనులు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినట్టు విద్ది కదా. అందుకని చెప్పేసి ప్రజలు కూడా పాపం 11 సీట్లకి ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? మన ప్రభుత్వ హయాంలో మనం వెంటనే స్పందించాం, మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తుంటాడు కదా. సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చనిపోయినటువంటి మత్స్యకారు కుటుంబాలకి 2019 నుంచి 20 వరకు 20, 22, 23, 24 టైంలో ఎంతమంది చనిపోతే అంతమందికి ఇవ్వాల్సిన బీమా డబ్బులు ఎగ్గొట్టాడు. ఇది వాస్తవ విషయం. దానికి ప్రభుత్వం ఆ జీవో విడుదల చేసింది. 2019, 2024, 20లో గాను 25 క్లైమ్స్ జరిగాయి. 25 క్లైమ్స్కి గాను 2,50,00,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. ఇందులో 5 లక్షల రూపాయలు వచ్చేసరికి ఇన్సూరెన్స్, 5 లక్షలు వచ్చేసరికి ప్రభుత్వం నుంచి ఎలిజిబిలిటీ ఆ ఫ్యామిలీకి ఇవ్వాలన్నమాట. సో అనేది మొత్తం 10 లక్షలు. తర్వాత 2020-21 గాను 39 మంది చనిపోయారు. అంటే ఇంకా సాక్షి చెప్పింది వెంటనే చర్యలు చేపట్టుండే. మరి ఎందుకు చేపట్ల వెళ్ళి, ఎందుకు కాపాడలేకపోయారు వెళ్ళి? ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మరి 39 మంది చనిపోకూడదు కదా, ఎందుకు చనిపోయారు? ఎందుకంటే అది ప్రమాదం, ఊహించకుండా జరిగేటువంటి ప్రమాదం. దీనికి 3,90,00,000 రూపాయలు. తర్వాత 2021-22 గాను 94 మంది చనిపోయారు. అబ్బా, చాలా పెద్ద మొత్తం చనిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో. దీనికి గాను దాదాపుగా 7,60,00,000 రూపాయలు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి, కాంపన్సేషన్ ఇవ్వాలి వాళ్ళకి. అలాగే 2020-21 74 మంది చచ్చిపోతే కేవలం 31 మంది మాత్రమే డెత్ని ఎలిజిబిలిటీగా చేసి అందులో 3,10,00,000 రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు. అలాగే 23-24 45 మంది చచ్చిపోతే కేవలం 4 మాత్రమే ఎలిజిబిలిటీ కాంపన్సేషన్ ఇచ్చాడు. అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందులో 40 లక్షల మంది. కానీ 24-25 సంవత్సరానికి 51 మంది చచ్చిపోతే 51 మందిలో కేవలం 31 మంది మాత్రమే ఎలిజిబిలిటీ తీసుకొచ్చారు. 51 మందికి చనిపోతే ఇక్కడ 31 మందిని మాత్రమే ఎలిజిబిలిటీ తీసుకొచ్చాడు. ఈ డబ్బులు కూడా చెల్లించాలి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.
ఎన్ని పెండింగ్లు పెట్టిపోతే ఈ ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్లైమ్స్తో పాటు వీళ్ళన్నింటినీ కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆయన పోయి అక్కడ చిక్కటి చిరునవ్వుతో ఇటు కూర్చొని చెప్తా ఉంటాడు, మన ప్రభుత్వంలో శనక్కాయలు ఇచ్చాం, మన ప్రభుత్వంలో బెల్లం వేసాం, మన ప్రభుత్వంలో పప్పు చెక్క చేసాం, మా చంద్రబాబు ప్రభుత్వంలో పప్పు చెక్క లేకపోయా, బెల్లం రాకపోయా, శనగలు పెట్టకపోయా అని ఈ ఇళ్ళకాడ కుళాయి కాడ మాట్లాడకుండా ఆ రకంగా చెప్తా ఉంటాడు. ఈ వైసీపీ వాళ్ళు పేటీఎం గల కింద జాకీలు పెట్టి పైకి లేపుతూ ఉంటారు. ఒక పక్క సాక్షి లేపుతుంటుంది, ఓ పక్క వీళ్ళు లేపుతుంటారు. ఇది వాస్తవ విషయం. జగన్మోహన్ రెడ్డికి అస్సలు రైతుల మీద లేదా మత్స్యకారుల మీద ఎటువంటి ప్రేమ లేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో నిషేధ టైంలో వేటకెళ్ళకుండా ఉండడానికి ప్రభుత్వం వేసిన ప్రోత్సాహాలను కూడా దిగ్గోసాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఆయన పోయి అక్కడ పోయి సొల్లు చెప్తా ఉంటాడు. ఈ సాక్షి జాకీలు వేసే పనిలో ఉండదు, సిగ్గు లేదు. అందుకని వాళ్ళ బాధితులు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది. సాక్షి పరువు తీశారు, అయినా కూడా మాకు తూ అని మొహం మీద చూసినా కూడా మాకు సిగ్గు అనేది లేదు అనేది సాక్షి ఇన్నర్ ఫీలింగ్ అది.